భారత్ మాతా కీ జై. ఈరోజు మన భారతదేశం ఇంత సుసంపన్నంగా శాంతియుతంగా ఉన్నామంటే ఎందరో త్యాగదండ యొక్క ప్రాణత్యాగం యొక్క విలువ. ఆ త్యాగం చేసిన వాళ్ళు రాజ్గురు, భగత్ సింగ్, ఇలా ఎంతోమంది భగత్ సింగ్ భగత్ని ఎందుకంటే అందరి పుట్టితో జరుపుకుంటాం. కానీ ఈ భగత్ సింగ్ 23 సంవత్సరాలలో వాళ్ళ ప్రాణాన్ని తృణోపాయంగా పరంగా పెట్టి మన స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో పోరాడి ఊరి ప్రజలకు ఎక్కాడు. ఆ గనుల యొక్క ప్రాణత్యాగాన్ని నేటి యువత ఎలా తీసుకోవాలంటే ఖచ్చితంగా నేడు ఒక దేశం ఇంకో దేశాన్ని ఎలా ఆక్రమించాలి అని చూస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యువత కూడా ఒక పార్టీ నేనని చెప్పేసి దేశం వేరు పార్టీ నాదనుకుంటుంది. కానీ ఎప్పటికైనా దేశం ఒకటే, పార్టీలు వేరైనా మనమందరం ఒకటే. ఎప్పుడైతే దేశం పైన అటాక్ అవుతుందో అందరూ ఏకం కావాలని చెప్పేసి యువతకు పిలిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక ఐరోపా దేశంలో, ఐరోపా జర్మనీ దేశాలలో, ఈవెన్ దో శత్రువైన పాకిస్తాన్లో కూడా టెర్రరిజం రాజ్యం వెళ్తుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకులు వేరే దేశాల్లో గుప్పిట్లో పడి డబ్బు కమ్ముడిపోతారో ఈ బంగ్లాదేశ్ రోహింగ్యన్లు ఆ రకంగా విదేశీ యొక్క తొత్తులు వచ్చి మన దేశం మధ్యలో ఏది ఐకమత్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసి మనలో మనం కొట్లాడబెడుతున్నాం. కాబట్టి దేశం యొక్క జీడీపీ పెరగాలంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి, దేశం సుసంపన్నంగా ఉండాలి. ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తి పార్టీ కాదు, ఇక్కడ మోడీ దేశాన్ని చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేసి దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతా కీ జై. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు వీళ్ళు ప్రాణత్యాగం చేసారు మన దేశంను. మనకు స్వతంత్రం రావడానికి వాళ్ళు ముఖ్య కారకులు మన భారతదేశానికి. అయినా ఇప్పటికీ హిందూ దేశంగా ప్రకటించలేకపోతున్నారు. మన దేశం హిందూ దేశం. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాల్సినది చాలా చాలా అవసరం. ఈ దేశంలో ప్రతి ఒక్కరు వేరే రాష్ట్రాలలో కొత్త రాళ్ళ దాడులు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకు చేసే వాళ్ళకు ఉరిశిక్ష విధించాలి. మన హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి జరగకుండా మన హిందువుల రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించుకోవాలి ఈ విషయంలో.